బల్క్ డ్రగ్ పార్క్ ఉద్యమకారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందా? తప్పుడు కేసులతో పోరాటం చేసే వాళ్ళని వేధిస్తోందా? ఒక పక్క ప్రభుత్వంతో చర్చలు అంటూనే మరో పక్క ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తోందా? రౌడీ షీటర్లు, గంజాయి స్మగ్లర్ల మీద పెట్టాల్సిన కేసులు ఉద్యమకారులపై పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ సుమారు 100 రోజుల పాటు పెద్ద ఎత్తున గ్రామస్తులు ఉద్యమం చేపట్టారు. తమ గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తే సముద్రంలో మత్స్య సంపద అంతరించడంతో పాటు గ్రామస్తులు అనేక వ్యాధుల బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. గ్రామానికి వచ్చిన హోంమంత్రి అనితను అడ్డగించారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తే చావటానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ పై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయవద్దంటూ గ్రామస్తులంతా తమ అభిప్రాయాన్ని ఏకగ్రీవంగా తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్ పై ఎలాంటి పోరాటానికైనా సిద్ధమనే సంకేతాలను పంపించారు. గ్రామస్తులు, మత్స్యకారులు చేసే బల్క్ డ్రగ్ పార్క్ ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారమే నిర్ణయం తీసుకోమని ప్రభుత్వాన్ని కోరింది. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించే వ్యక్తులను టార్గెట్ చేసుకుని వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. వారిని తప్పుడు కేసులతో వేధిస్తోంది. రౌడీ షీటర్లు, స్మగ్లర్లపై నమోదు చేసే పీడీ యాక్ట్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తోంది. సిపిఎం జిల్లా నేత అప్పలరాజుపై పీడీ యాక్ట్ పెట్టారు. ఎవరు ఉద్యమంలో పాల్గొన్నా పీడీ యాక్ట్ పెడతామనే సంకేతాలను పంపించారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, ప్రజల హక్కులను కాలరాసే చర్యలు చేపట్టడం మంచిది కాదంటున్నారు. వెంటనే సిపిఎం నేత అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలు చేసి, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి మీరు జైల్లో పెట్టి సమర్థించుకోవాలనుకుంటే సాధ్యం కాదు. ఈరోజు ఒక అప్పలరాజు కావచ్చు, రేపు పొద్దున 100 మంది అప్పలరాజులు వస్తారు. ప్రభుత్వం తాను అభివృద్ధి చేయాలి అనుకుంటే అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, అభివృద్ధి పూర్తిగా సహకరిస్తాం. కానీ అభివృద్ధి పేరుతో భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ చేస్తాము, కార్పొరేట్ కంపెనీలకి ప్రజలను తాకట్టు పెడతామంటే మాత్రం మేము ఒప్పుకోం. ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఉమాదేవికి సంబంధించిన ల్యాబ్ను అధికారులతో సీజ్ చేయించారు. బల్క్ డ్రగ్ పార్క్ 2వ విడత భూసేకరణకు భూమి ఇచ్చేది లేదని ఉమాదేవి తెగేసి చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారని సవాల్ చేశారు. ఎవరి భూముల్లోకి వచ్చి ఇలా కక్షాపూరితంగా ఈరోజు ల్యాబ్ మూసేస్తే సరిపోదు. రేపొద్దున సమాధానం చెప్పాల్సిందే. హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి. దీనికి పర్యవసానం హోమ్ మినిస్టర్ అనుభవించాల్సిందే. ఒక్క నా విషయమే కాదు, అక్కడ బల్క్ డ్రగ్ పార్కులో ధర్నా చేసే ప్రతి ఒక్కరిని కూడా ఇదే రకంగా ఇబ్బంది పెడుతున్నారు హోమ్ మినిస్టర్. మరోవైపు రాజయ్యపేట గ్రామానికి చెందిన 2 వైఎస్ఆర్సీపీ నేతలపై స్థానిక పంచాయతీ సెక్రటరీ చేత SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. రైతుల భూములు సేకరించి పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకే కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టి భూములు కాపాడుకుంటామని స్పష్టం చేశారు రాజయ్యపేట వాసులు.